హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశిష్టా ఫుడ్. ఇవాళ నేను స్నాక్ రెసిపీ చేస్తున్నానండి. ఇదిగోండి, ఈవినింగ్ టైంలో పిల్లలకు స్నాక్ మనం ఇలా చేసి పెట్టామనుకోండి, వితిన్ 5 మినిట్స్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చండి. చాలా హెల్తీగా ఉంటుంది. ఈ ఫుడ్ కూడా చాలా బాగుంటుందండి. మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటుంటారు. ఇది నేను బ్రెడ్తో చేస్తున్నానండి. ఈ ఐటము ఇది బ్రెడ్తో చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఇది ఆయిల్ లేకుండా చేస్తున్నాను. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఇదిగోండి, ఒక బౌల్ తీసుకున్నాను. ఇక్కడ ఈ బౌల్లో నేను ఒక హాఫ్ కప్పు బాంబాయి రవ్వ తీసుకున్నాను. ఈ బాంబాయి రవ్వ హాఫ్ కప్పు తీసుకున్నాను, ఇందులో వేసేస్తున్నాను. ఇక ఆ తర్వాత టమాటో ఒక 2 టమాటాలు తీసుకున్నాను. ఇవి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఉల్లిపాయలు కూడా సన్నగా తరుక్కోవాలి. మనకి ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కుంటే బాగుంటుంది. క్యాప్సికమ్ కూడా అలాగే సన్నగా తరుక్కోవాలి. మనం ఇలా చిన్న చిన్న ముక్కల కింద సన్నగా తరుక్కుంటేనే మనకు ఇది లోపల కలిసి బాగా కుక్ అవుతుంది. అందుకోసం చిన్నగా తరుక్కోవాలి. ఆ తర్వాత కొత్తిమీర కూడా ఇలా మనం చిన్న చిన్నగా తరుక్కొని ఇలా ఇందులో వేసేసుకోవాలి. ఇది చాట్ మసాలా వేస్తున్నానండి. ఒక హాఫ్ టీ స్పూనే వేస్తున్నాను చాట్ మసాలా. ఇక చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నానండి. ఒక హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఎందుకంటే పిల్లలు ఎక్కువ కారంగా తినరు కాబట్టి హాఫ్ టీ స్పూనే వేస్తున్నాను. ఇక సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. ఇందులో పెరుగు ఒక 1/4 కప్ అంతా పెరుగు పోసానండి. ఒకవేళ మనకు పెరుగు సరిపోకుండా కొంచెం నీళ్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి. అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇదంతా కూడా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇదిగోండి, ఇక్కడ మనకి ఇలా వచ్చేసింది. ఇదంతాను కొంచెం మనకు ఒకవేళ అవసరం అని అనుకుంటే నీళ్లు కూడా వేసేసుకోవచ్చు. మనకి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ఉంది కదా, ఒక 5 మినిట్స్ ఒక 10 మినిట్స్ అట్లా మనం మూత పెట్టేసుకొని ఇలా పెట్టేసుకున్నామని అనుకోండి, బాగా నానుతుంది. అప్పుడు మనకు ఈ రవ్వ అంతా కూడా బాగా నాని మనకు చక్కగా వస్తాయి. సరే, ఇప్పుడు ఇది పక్కన పెట్టేశాను. ఆ తర్వాత ఒక బ్రెడ్ పీసెస్ తీసుకున్నానండి. ఇక్కడ నేను ఇది మిల్క్ బ్రెడ్ పెద్ద సైజు తీసుకోవాలి. మనకి ఇలా పెద్ద సైజు తీసుకుంటేనే మనకు చక్కగా వస్తున్నాయి. ఇదిగోండి, ఇక్కడ నేను బ్రెడ్ పీస్ తీసుకున్నాను కదా. ఈ బ్రెడ్ పీస్ను మనం ఒక బౌల్తో కానీ లేదా గ్లాసే కానీ మనకి ఏది వీలుంటే అది మనకు రౌండ్ షేప్లో వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ మనకు రౌండ్ షేప్ అనేది మధ్యలో వచ్చింది కదా. ఇప్పుడు ఇలా ఉండాలి. ఇక అన్నీ కూడా సేమ్ దీని మాదిరిగానే మనం ఇలా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఇది రౌండ్ ఇక్కడ వచ్చేసింది కదా, ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇలా మనం గట్టిగా నొక్కి పట్టేస్తుంటే వచ్చేస్తుంటుంది. ఇక అన్నీ కూడా ఇలాగే రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను ఇలా చేశాను కదా. ఆ తర్వాత ఇప్పుడు మనం ఇందాక చేసింది స్టఫ్ ఉంది కదా, అదంతా కూడా దీనిపైన పెట్టేసుకుందాం. ఇక మనకి ఇది నానిపోయిందండి. ఒక 5 మినిట్స్ అయిపోయింది. ఇది బాగా నానిపోయింది. మనకు ఇది రవ్వ అంతా కూడా మనకి ఇదంతాను ఇదిగోండి పైన ఇలా పెట్టేసుకోవాలి. దీనిపైన బ్రెడ్ పైన ఇలా కొంచెం మందంగానే పెట్టుకోవాలండి. ఇలా అన్నీ కూడా ఇలాగే పెట్టుకోవాలి. మనకు ఈ స్టఫ్ అంతా కూడా ఇప్పుడు దీనిపైన వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ మనకి ఇవన్నీ కూడా పెట్టేసుకున్నాం కదా. ఆ పైన స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇక్కడ ఈ ప్యాన్లో ఇదిగో ఇక్కడ మనం ఇందాక చేసినవి ఉన్నాయి కదండి, ఈ బ్రెడ్తోని ఇదిగోండి ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇక నేను ఇది ఆయిల్ వాడకుండా నెయ్యితో చేస్తున్నానండి. నెయ్యితో చేస్తే పిల్లలకు హెల్తీగా చాలా బాగుంటుందని చెప్పేసి నెయ్యితో చేస్తున్నాను. ఒక స్పూన్ అంత నెయ్యి ఇందులో వేసేస్తున్నాను. ఇదిగోండి, మనకు నెయ్యి కరిగిపోతుంది కదా. ఇది సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి. ఎందుకంటే హైలో పెడితే కనుక లోపల కుక్ అవ్వదు, తొందరగా మాడిపోతుంది. ఇదిగోండి, ఇలా పైన ఇలా పెట్టేసుకొని మనం ఇలా ఈ స్టఫ్ అంతా కిందకి ఉండేటట్టుగా చూసుకోవాలి.
బ్రెడ్ పైన ఉండి ఈ స్టఫ్ అంతా మన కిందికి ఉండేటట్టుగా చూసుకొని ఏం చక్క మన నెయ్యిలో వేయించుకుంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. వాళ్ళకి హెల్త్కి కూడా చాలా బాగుంటుంది. అందుకోసం ఇది ఈ ఐటెం అనేది ఇలా మన నెయ్యితో చేస్తేనే టేస్టీ కూడా ఉంటుందండి. అందుకోసం అని చెప్పేసి నేను నెయ్యితో చేస్తున్నాను. ఇది సిమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ వరకు మనం ఇలాగే చేసుకోవాలి. ఇక ఇది మన కిందికంతా మనకు వేగిపోయింది చూడండి. మళ్ళీ ఒకసారి తిప్పేసి ఇలా వేసేసుకోవాలి. ఎందుకంటే కిందికి బ్రెడ్ ఉంటుంది కాబట్టి తొందరగా మాడే అవకాశం ఉంటుంది. అందుకోసం ఒక 2 మినిట్స్ అట్లా పెట్టేసి తీసేసుకోవాలి. ఇక ఇదిగోండి ఇలా ఇది 2 వైపులు కూడా చక్కగా మనకు వేగిపోయినాయి చూడండి. ఇక ఆ తర్వాత మనం ప్లేట్లోకి తీసుకోవడమే ఆలస్యం. ఇక మిగతా అన్ని కూడా ఇలాగే తీసుకొని మనం ఇలాగే చేసి పెట్టుకోవాలండి. ఇదిగోండి మనకు ఇక్కడ చూపిన విధంగా ఇలా ఉంది కదా, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.